నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో కేవలం సామాన్యులకు మాత్రమే, ఎక్స్పర్ట్స్ కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. అలాగే మా వీడియోలో ఎలాంటి కటింగ్లు కానీ అలాగే ఎలాంటి ఎడిటింగ్లు కానీ గ్రాఫిక్స్ కానీ ఉండవు. ఓపెన్గా చెప్తాము. తెలుగులోనే మొట్టమొదటి లీగల్ ఛానల్ మనదే. ఇంకోటి ఏంటంటే, మీకు లా మీడియా అనేది ఇన్స్టా, ఫేస్బుక్ అన్నింటిలో కూడా ఉంది. ఎప్పటికప్పుడు మీకు విలువైన న్యాయ సంబంధించిన సమాచారం అందిస్తూ గత 10 ఏళ్ళు మన ఛానల్లో స్టార్ట్ చేసి 1 కోటి మంది పైగా వీక్షకులు మన ఛానల్ చూడటం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అంశం ఏంటంటే చక్కటి అంశము. బిఎన్ఎస్ 85 అంటే ఇప్పుడు జూలై 1 నుంచి 85 వస్తుంది. బిఎన్ఎస్ వస్తుంది. అంటే మామూలుగా పాత సెక్షన్ అంటే 498A. ఓకేనా ఫ్రెండ్స్, 498A అని మనం చెప్పుకున్నాం. సో ఈ 498A అనేది గుర్తుపెట్టుకోండి. 498A అనేది దాన్ని ఒక మిత్రుడు అడిగాడు, సార్ ఒక వేరే జిల్లాలో నా పైన నా భార్య 498A కేసు పెట్టింది. ఓకేనా. సో పెట్టిన తర్వాత నేను మా అమ్మగారికి హెల్త్ బాగోట్లేదు, తర్వాత ఆమెకు మా నాన్నగారు కూడా హెల్త్ బాగోట్లేదు. మరి ఆ యొక్క 498A కేసు ఏదైతే ఉందో నేను మా జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా అని అడుగుతున్నాను. ఇది చాలామంది అడిగే ప్రశ్న. అయితే కేసుల్లో రకాలు ఉంటాయి. సివిల్ కేసు, క్రిమినల్ కేసు, కన్జ్యూమర్ కేసు. అంతకుముందు పాత వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి. సో కాకపోతే మీరు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది క్రిమినల్ నేచర్ వస్తుంది. అదే 85 బిఎన్ఎస్ అనేది క్రిమినల్ నేచర్ అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మార్చడానికి మీకు ఎలాంటి రైట్ లేదు. కాబట్టి ఏదైతే ఆమె ఎక్కడైతే కేసు పెట్టిందో అక్కడికి మీరు వెళ్ళాల్సిందే, అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వాల్సిందే. కాకపోతే పెద్దవాళ్ళు కాబట్టి మేము చేసిన గతంలో చాలా కేసులు చేసాం. సో ఆ కేసుల ప్రకారంగా చూసుకున్నట్లయితే మేము క్వాష్ పిటిషన్ వేసి కొంచెం ఎగ్జామ్షన్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అంటే వృద్ధులు ఎవరైతే ఉన్నారో, నడవలేని స్థితులు ఎవరైతే ఉన్నారో, అది మన కోర్టు వారు అంటే హైకోర్టులో వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అయితే తెలంగాణ హైకోర్టులో వేసుకోవాలి, ఆంధ్ర అయితే ఆంధ్ర హైకోర్టులో వేసుకోవాలి. సో అప్పుడు ఆ టైంలో కోర్టు వారు దాన్ని పరిశీలించి మీకంటే మీ కుటుంబానికి సంబంధించిన పెద్దవాళ్ళకి దానికి సంబంధించి ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు పొందే అవకాశం ఉంటుంది తప్ప మళ్ళీ మీరు కనుక వేరే రకంగా నేను ట్రాన్స్ఫర్ పిటిషన్ వేసుకుంటా అలాంటివి ఏమీ జరగవు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో అది చేయాలి. లేదంటే కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోతే మంచి న్యాయవాదం నియమించుకొని ట్రయల్ తొందరగా చేసేటట్టుగా చూసుకోండి. లేదనుకుంటే ఆప్షన్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. ఆప్షన్ పిటిషన్ ప్రకారంగా మీరు ఫైల్ చేస్తే సరిపోద్దండి. దీనికి సంబంధించి మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం 9398259630 అలాగే 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.